ఇదే గంజి మైదానంలోకి వచ్చి ఈడ మాట్లాడింది. ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్, ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా ఉందా? మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయినా. నేను ఇంకా షాక్లో ఉన్నా. నేను రాహుల్ గాంధీ గంజి మీదకి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. నేను ఎంత పెద్ద అవమానం. ఈమెకు చెప్పిన, నువ్వు నిలబడతంటే నిలబడు, ఇక నీ గురించి కూడా నేను ఓటేయమని చెప్పి అడగని చెప్పిన. ఈమె నేను రాష్ట్రంలో ఎవరినైనా పోయి కాంగ్రెస్ ఓటేయండి అని అడుగుతా. ఇప్పుడు వీడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అన్నాడు. అరే నీకు నేను ఓటేయమని చెప్పి అడగరని చెప్పిన వీనికి. ఇక వీళ్ళు మున్సిపల్ చైర్మన్ చేస్తారా, మీరు ఓడగొట్టుకుంటారా, మీ ఇష్టం. అరే వీనికి చెప్పిన, అరే నేను నీకైతే ఓటేయమని చెప్పి అడగా. నీకు 38 వార్డులల్లో 25 మంది వార్డులు నేను గెలిపిస్తే నువ్వు చైర్మన్గా, కానీ నేను నీకోసం నేనైతే ఓటు అడగా. ఈమె ఎమ్మెల్యే నిలబడ్డాడుగా, వాడు చైర్మన్ అని అడగా. సేటు కథ చెప్పిన, రవి కథ చెప్పిన, అందరి కథ చెప్పిన, ఇడున్న వాళ్ళందరికీ. ఎందుకు? నన్ను మీరు రాహుల్ గాంధీ, మీరంటే మీరు కాదు, మీరంటే మీరు అనుకోకండి, సంగారెడ్డి వాళ్ళు నన్ను నా ద్వారా మీరు రాహుల్. మీకు ఒక సంగతి చెప్పాలా? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.